కశ్మీర్ లోయలో మరో సొరంగం గేమ్ చేంజర్ కాబోతున్న టన్నెల్ ప్రాజెక్ట్. ఎస్, కశ్మీర్ లోయలో మరో సొరంగ సోయగం అందుబాటులోకి వస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని సోన్మార్గ్ ప్రాంతంలో నిర్మించిన నూతన టన్నెల్ ను ప్రధాని మోదీ రేపు ప్రారంభించబోతున్నారు. టన్నెల్ ప్రారంభం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటున్నారు ఆయన ట్వీట్ చేశారు. కశ్మీర్ లోయలో చలికాలంలో కురిసే మంచు కారణంగా రవాణా వ్యవస్థ స్తంభిస్తోంది. ఎత్తైన ప్రాంతాల్లో కొన్ని అడుగుల నుంచి మీటర్ల ఎత్తున కురిసే భారీ హిమపాతం రోడ్డు మార్గాల్ని పూర్తిగా మూసేస్తుంది. ఫలితంగా కొన్ని నెలల పాటు ఆయా పర్వతాల మీదుగా సాగే ప్రయాణాలు నిలిచిపోతున్నాయి. పర్వత శ్రేణుల్లో ఉండే గ్రామాలు, పట్టణాలకు బయట ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా దిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టేందుకు పర్వతాలను అడ్డంగా తొలుస్తూ సొరంగాలు నిర్మిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగానే సోన్మార్గ్ తో పాటు జోజిలాబాద్ లో టన్నెల్ నిర్మాణాలు చేపట్టింది. జడ్మో టన్నెల్ పూర్తిగా 14.2 కిలోమీటర్ల పొడవైన జోజిలా టన్నెల్ వేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. ఈ రెండు టన్నెల్స్ అందుబాటులోకి వస్తే ఏడాది పొడవునా శ్రీనగర్, లేహ్ మధ్య రాకపోకల్లో కీలకంగా మారనున్నాయి. ఇవి రవాణా వ్యవస్థతో పాటు రక్షణ వ్యవస్థకు కూడా కీలకంగా మారనున్నాయి. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లోని సోన్మార్గ్ ప్రాంతంలో జడ్మో టన్నెల్ అందుబాటులోకి వస్తోంది. కొండ చర్యలు, మంచు కారణంగా రాకపోకలకు సమస్యగా మారడంతో దాదాపు 2700 కోట్ల రూపాయల ఖర్చుతో 12 కిలోమీటర్ల రహదారిని సొరంగ మార్గంలో నిర్మించింది. ఈ సముద్ర మట్టానికి 8650 అడుగుల ఎత్తులో ఉన్న టన్నెల్ శ్రీనగర్, సోన్మార్గ్ మధ్య ప్రయాణాన్ని సులభతరం చేస్తోంది. జమ్మూ కాశ్మీర్ సోన్మార్గ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన జడ్మో టన్నెల్ ను ప్రధాని మోదీ రేపు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సోన్మార్గ్ లోని జడ్మో టన్నెల్ ను పరిశీలించారు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మోదీ పర్యవేక్షణలో కశ్మీర్ లో జరుగుతున్న అభివృద్ధిని ప్రశంసించారు ఆయన. టన్నెల్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోల్ని సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్ లో షేర్ చేశారు. సోన్మార్గ్ టన్నెల్ పర్యాటకులకు ఆహ్లాదాన్నివ్వడంతో పాటు శ్రీనగర్, లేహ్ మధ్య ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని, టన్నెల్ ప్రారంభోత్సవానికి వస్తున్న ప్రధాని మోదీకి గ్రాండ్ వెల్కమ్ చెప్తామని అన్నారు ఒమర్ అబ్దుల్లా. టన్నెల్ పరిశీలనకు సంబంధించిన ఒమర్ అబ్దుల్లా ట్వీట్ ను రీట్వీట్ చేసిన ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్లోని సోన్మార్గ్ నూతన టన్నెల్ ప్రారంభోత్సవం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. జమ్మూ కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు, పర్యాటక రంగానికి ఈ సొరంగం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు ప్రధాని మోదీ. మొత్తంగా కశ్మీర్ లోయలో నిర్మించిన జడ్మో టన్నెల్ శీతాకాలపు హిమపాతం ఇబ్బందుల్ని తొలగించడంతో పాటు స్పెషల్ అట్రాక్షన్ గా మారబోతోంది.